మన హిందువులందరికీ కాశీ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరానికి వెళ్ళి చక్కగా గంగా నదిలో స్నానం చేసి శివుణ్ణి దర్శించుకోవడం అనేటటువంటిది ఒక చక్కనైనటువంటి కోరిక, ఒక పరమ పవిత్రమైనటువంటి భావము కూడా మనందరికీ ఉంటూ ఉంటాయి. ఇటువంటి కాశీ నగరాన్ని ఎవరూ కూడా అసహించుకోకూడదు, చిరాకు పడకూడదు. అక్కడ ఎంత జనాల రద్దీ ఉన్నా ఆ జనాల క్యూలో నిలబడి ఎదురు చూసి ఆ ఎంతసేపు అయినా నిలబడి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ అసౌకర్యాలని గురించి కూడా చిరాకు పడకూడదు. అలా చిరాకు పడినటువంటి పరిస్థితి వచ్చినట్టయితే అల్లా ఎటువంటి కష్టం వస్తుంది, ఆ శివుడికి ఎంత కోపం వస్తుంది అనేటటువంటి విషయాన్ని గురించి మనకి కాశీఖండంలో శ్రీనాథుడు వ్యాస మహర్షి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు. అసలు కాశీ వెళ్దాం అనుకోవడమే చాలా పరమ పవిత్రమైనటువంటి విషయం అని చెప్తూ, అహం కాశీ గమిష్యామి నివసామ్యత్ర వాసరే ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. కాశీ వెళ్ళకపోయినా కాశీ వెడతాను 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 అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటే, అంటూ ఉంటే ఆ కాశీ వెళ్ళినంత ఫలితము వస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అంచేత కాశీ నగరాన్ని స్మరించుకోవడమే చాలా విశేషమైనటువంటి ఫలితము అని చెప్పి మనకి తెలుస్తోంది. ఇలా కాశీఖండాన్ని చూసినట్లయితే దానిలో కథ వ్యాస మహర్షి ఆయన 10,000 మంది శిష్యులతోటి ఆ కాశీనగరంలో నివసిస్తూ భిక్షాటన చేస్తూ అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, వేదాంగాలు వాటన్నిటినీ కూడా విభజిస్తూ ఉండేవాడు. వ్యాసపీఠం అని కాశీలో ఉండేది. అటువంటి వ్యాస మహర్షికి ఒకసారి పరీక్ష పెట్టాలనుకున్నారు విశ్వనాథుడు, విశాలాక్షి. వీడు ఇక్కడ ఉండి అన్ని సౌకర్యాలు ఉంటే ఇంత సుఖంగా జీవిస్తూ ఈ విద్యల్ని అన్నిటినీ కూడా లోకానికి ఆ, అందిస్తున్నాడు కదా. కాబట్టి వీడికి ఆకలి కల్పిస్తే వీడు ఏ రకంగా తట్టుకుంటాడో మన పరీక్షని అని చెప్పి అనుకొని విశ్వనాథుడు, విశాలాక్షి కూడా వీడిని పరీక్షించాలనుకున్నారు. అనుకొని ఒక 2 రోజులు వీడికి భిక్ష దొరకకుండా చేద్దాము అని చెప్పి అనుకున్నారు. అనుకోవడం వలన వాళ్ళు ఏ ఇంటికి భిక్షాటనకు వెళ్ళినా అక్కడ ఎవరు కూడా భిక్ష పెట్టలేదు. ఒకరోజు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ రోజంతా కూడా ఆ బ్రాహ్మణ వాడలన్నీ పట్టుకొని తిరిగారు భిక్ష వేయమని. అడిగితే ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. ఏ పాపాత్మనోహం చూసామో ఏమో ఈ రోజు మనకి భిక్ష దొరకలేదు అనుకొని అలాగే ఆకలితోటి వాళ్ళు పస్తు ఉండిపోయారు. ఆ మొన్నాడు మళ్ళీ పొద్దున్నే లేచి గంగా స్నానం అది చేసుకొని తమ అనుష్ఠానాలు చేసుకొని మళ్ళీ బ్రాహ్మణ వాడలో భిక్షాటనకు బయలుదేరారు. బయలుదేరేసరికి ఆ విశ్వనాథుడు, విశాలాక్షి వారి పరీక్ష మూలంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్త్రీలందరూ ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే మా ఇంట్లో ఇవాళ పితృకార్యం జరుగుతోంది, భిక్ష పెట్టడానికి వీలు లేదు అని ఒక ఆమె చెప్పింది. ఇంకో ఇంటి దగ్గరకు వెళ్ళి భిక్ష అడిగితే ఇంకా వంట కాలేదని చెప్పింది. ఇంకో ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే నా భర్త ఇంట్లో లేరు, నా భర్తకి భోజనం పెట్టకుండా నేను ఎవరికి భిక్ష పెట్టను అని చెప్పి ఆమె చెప్పింది. ఈ ప్రకారంగా ఎవరు కూడా అతనికి భిక్ష పెట్టలేదు. అతనికి అతని 10,000 శిష్యులకి కూడా ఆ రోజు కూడా భిక్ష దొరకలేదు. ఎంత ఆ, మహర్షి అయినా ఎంత గొప్పవాడైనా ఆకలిని జయించడం కష్టం కాబట్టి ఆ ఆకలి వల్ల కోపం అనేది వస్తుంది గనక అతనికి కూడా కోపం వచ్చింది. ఒక రోజంతా ఓర్చుకున్నాడు. 2వ రోజు కూడా ఆకలి ఆ, మండిపోతోంది కడుపులో. ఏం చేయలేకపోతున్నాడు. ఎవరు భిక్ష పెట్టట్లేదు. ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఈ నగరంలో జనాలందరికీ పొగరు ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వేద విద్య ఎక్కువ ఉంది. తర్వాత ఈ మోక్షలక్ష్మిని ఇచ్చేటటువంటి నగరం కాబట్టి కాశీ నగరము, ఈ నగరంలో ఆ మోక్షలక్ష్మిని పొందుతాము అనేటటువంటిది అహంకారం ఎక్కువైపోయింది. కాబట్టి నాకు భిక్ష పెట్టట్లేదు వీళ్ళు అని చెప్పి అనుకున్నాడు. అనుకుంటూ ధన మదంబును, వేద విద్యా మదంబును, మోక్షలక్ష్మి మదంబున ముదిరి కాదే, కాశికా పట్టణంబున కరుణలేక బ్రాహ్మణులు నన్నిటు భంగపరచిరనజు.
అతనికి ఆ బ్రాహ్మణుల మీద, ఆ నగరం మీద కూడా కోపం వచ్చింది. నన్ను అవమానించారు, నాకు భిక్ష పెట్టకుండాను. దీనికి కారణం ఏమిటి? ధన మదంబును, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి అహంకారం. అలాగే వేద విద్యా మదంబును, ఇక్కడ బాగా వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వేద విద్యలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి అహంకారం. తర్వాత ఈ పవిత్రమైనటువంటిది కాబట్టి కాశీనగరము, దీనిలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అనేటటువంటి అహంకారము. ఈ మూడు రకాలైనటువంటి అహంకారాల చేత వీళ్ళు నన్ను భంగపరిచారు, అవమానపరిచారు భిక్ష పెట్టకుండాను అని చెప్పి మనసులో అనుకొని కోపం వచ్చింది బాగా. కోపం వచ్చి వెంటనే భిక్షాపాత్రని ఆ నడి రోడ్డులో విసిరిగొట్టి, పగలగొట్టి శపించబోయాడనమాట. ఏ కారణాల చేత అయితే వీళ్ళు నాకు భిక్ష పెట్టలేదో ఆ మూడు లేకుండా పోగాక, ధనము లేకుండెదరుగాక మూడు తరములందు, మూడు తరముల చెడుగాక ముక్తిలక్ష్మి, విద్యయును మూడు తరముల వెడలవలయు పంచజనులకు కాశికా పట్టణమున. ఈ కాశీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా, అందరికీ కూడా మూడు తరాల దాకా డబ్బులు లేకుండా పోగాక, దరిద్రం వచ్చుగాక, అలాగే మూడు తరాల వరకు కూడా ముక్తి అనేటటువంటిది రాకుండా పోగాక, అలాగే విద్య కూడా మూడు తరాల వరకు కూడా ఎవరికి కూడా రాకుండా పోగాక. చదువు లేకపోయినట్లయితే అజ్ఞానంలో ఉంటారు, సర్వనాశనం అయిపోతుంది. చదువు లేదు, తర్వాత ముక్తినిచ్చేటటువంటి స్థితి లేదు, శక్తి లేదు, తర్వాత ధనం లేదు. ఈ నగరంలో మూడు తరాల వాళ్ళకి ఇలా అయిపోవాలి అని చెప్పి శపించబోయాడు. శపించబోయేసరికి వెంటనే ఈ విషయాన్ని తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఆ వాడలో ఉన్నటువంటి ఒక స్త్రీ గాజులు గల్లు గల్లుమని ఆ శబ్దం చేస్తూ ఉండగా చేత్తో అతన్ని ఇంటికి రమ్మని సంజ్ఞ చేసింది. చేసి ఒక నడి వయస్సు స్త్రీ సంజ్ఞ చేసింది. సంజ్ఞ చేస్తే వచ్చాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఈయన తర్వాత, ఎందుకయ్యా, ఏమిటి ఇంత కోప్పడుతున్నావు, ఏం సంగతి అంటే, ఇలా 2 రోజుల నుంచి నాకు నా శిష్యులకి భిక్ష పెట్టట్లేదండి, చాలా ఆకలేస్తోంది, అందుకని చెప్పి నాకు బాధగా ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి, నువ్వు భోజనానికి రా, నేను నీకు భోజనం పెడతానని చెప్పింది. ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారు విశాలాక్షి వీళ్ళు కాబట్టి అన్నానికి లోటు లేదు కాశీలో. కాబట్టి అటువంటి నగరంలో అన్నానికి లోటు ఏముంది, నువ్వు రా, నీకు భోజనం పెడతానని చెప్పింది. చెప్పేసరికి అప్పుడు ఆ వ్యాసుడు అన్నాడు, నా ఒక్కడికే కాదు భోజనం పెట్టవలసింది, నాతో 10,000 మంది శిష్యులు ఉన్నారు నాకు, వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలి అని చెప్పి అన్నాడు. అనేసరికి, సరే వెంటనే మీరు భోజనానికి రండి, నేను సిద్ధం చేస్తానని చెప్పింది. అయ్యేసరికి, నేను నా శిష్యులు కూడా గంగకెళ్ళి స్నానం చేసి వస్తామమ్మా అని చెప్తాడు. చెప్పి వాళ్ళందరూ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి మళ్ళీ ఆమె ఇంటికి వచ్చేసరికి ఆమె షడ్రసోపేతమైనటువంటి మృష్టాన్న భోజనం పెట్టింది. చక్కగా ఎన్నో రకాల పప్పులు, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, అరిసెలు, దోశలు, లడ్డూలు, ఇడ్లీలు, ఇంకా ఎన్నో రకాల చెరుకు పానకాలు, ఎన్నో రకాలైనటువంటి భోజనాలతోటి చక్కగా భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, ఇలా ఎన్నో రకాలైన మధుర పదార్థాలతోటి భోజనం పెట్టింది వాళ్ళకు. అలాగే ఆమె ఇంటి యజమాని, ఆమె భర్త కూడా వీళ్ళ సరసన కూర్చొని భోజనం చేశాడు. వీళ్ళ భోజనం అయిన తర్వాత విశ్రాంతిగా వాళ్ళు అరుగు మీద కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆ ఇల్లాలు వచ్చి ఆ వ్యాసుడిని అడిగిందనమాట, ఏమయ్యా, కడుపు నిండా భోంచేసావా, నువ్వు నీ శిష్యులు కూడా ఆకలి తీరిందా అని అడిగింది. అడిగేసరికి, అమ్మా, నీ దయ మూలంగా మేము 2 రోజుల నుంచి కూడా భోజనం చేయలేదు, కానీ ఇవాళ మాత్రము చాలా కడుపు నిండా హాయిగా తృప్తిగా తిన్నాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె అందనమాట, కోపం తెచ్చుకుంటావా కాశీనగరం మీద అని చెప్పింది. కాశీ నుండంగా నువ్వు కోపం తెచ్చుకుంటే ఎలాగా, కాశీనగరం పరమ పవిత్రమైనటువంటిది అంచేత నువ్వు కాశీ మీద కోపం తెచ్చుకోకూడదు. నువ్వు ఎంతో మందికి బోధ చెయ్యాలి అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడివి. ఎన్నో పురాణాలు విభజిస్తున్నావు, వేదాలు విభజిస్తున్నావు, శాస్త్రాలు విభజిస్తున్నావు, ఎంతో విద్యను లోకానికి అందిస్తున్నావు. అటువంటి నువ్వు
కోపం తెచ్చుకుంటే ఎలాగా అని చెప్పి క్రోధంబు ఫలంబే నిర్మల బోధమునకు దీర్ఘవాసమునకు అర్హంబే క్రోధము వారాణసిపై క్రోధించిన విశ్వభర్త కోపింపడుకో అంటోందనమాట. క్రోధమే క్రోధము ఫలంబే నిర్మల బోధమునకు, నువ్వు నిర్మలంగా గొప్ప విషయాల్ని లోకానికి బోధించేటటువంటి అనేక గ్రంథాలని విభజిస్తూ అందిస్తున్నావు లోకానికి జ్ఞానాన్ని. అటువంటి నిర్మలమైనటువంటి జ్ఞానబోధ చేసేటటువంటి నీకు క్రోధము అర్హమా? క్రోధించడం కోపించడం అనేటటువంటి తగినటువంటిదా? క్రోధము దీర్ఘవాసంబే, క్రోధము దీర్ఘవాసమునకు అర్హంబే. ఎక్కువ కాలం ఒక చోట ఉండాలి అంటే ఎవరింట్లో ఉంటున్నావో వాళ్ళ మీదే కోపం తెచ్చుకోవడం అనేటటువంటిది సమంజసమైనటువంటిదా? ఎవరింట్లోనన్నా ఉంటూ ఉంటే ఆ ఉంటున్న యజమాని మీదే కోపం తెచ్చుకున్నట్లయితే వాడు ఉండనిస్తాడా? ఉండనియడు. ఇక్కడ కాశీకి యజమాని విశ్వనాథుడు. అటువంటి విశ్వనాథుడి ఇల్లు అయినటువంటి కాశీనగరం మీద నువ్వు కోపం తెచ్చుకుంటావా? వాళ్ళ కోపం తెచ్చుకుంటే ఇక్కడ నీకు ఉండడానికి వీలుంటుందా? అలాగే క్రోధము వారాణసిపై, నువ్వు కోపంతో వారణాసి నగరాన్ని నువ్వు శపించినట్లయితే, కోపం తెచ్చుకున్నట్లయితే, నువ్వే కోపం తెచ్చుకుంటే ఆ ఆ నగరానికి యజమాని అయినటువంటి ఆ విశ్వనాథుడు కోపించడా నీ మీద? నువ్వు విశ్వనాథుడు కోపం ముందర నీ కోపం ఎంత? కాబట్టి విశ్వనాథుడు కోపిస్తే నువ్వు ఎంతలో ఉంటావు? నువ్వు ఆయన మీద కోపం తెచ్చుకుంటావా అని చెప్పి అంటోంది. ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ ఇంటి యజమాని అయినటువంటి విశ్వనాథుడు ఈ మాటలు విని అంటున్నాడనమాట. కాసినుండంగా అర్హుండు కాడు వీడు, వెడలి పొమ్మన మాటలు వేయినేల, క్రోధనుండెట్లు కైవల్య కులగృహంబు, నా నివాసంబు కాశికా నగరం ఎట్లు. ఈ కాశీ ఉండడానికి వీడికి అర్హతే లేదు. కాశీలో ఉండడానికి కొంత అర్హత కావాలి. ఆ కాశీ నగరం మీద పవిత్ర భావన కావాలి. కాశీ విశ్వనాథుడి మీద పూజ్యభావం కావాలి, భక్తి కావాలి, గంగా నదిలో స్నానం చేయాలి అనేటటువంటి గొప్ప పవిత్రమైనటువంటి భక్తి భావాలు ఉంటేనే కాశీ నగరంలో ఉండడానికి అర్హత ఉంటుంది. మనకి ఇంకా చెప్తూ ఉంటారు, కాశీ నగరంలో ఉంటే కూడా కాలభైరవుడు ఉండనియ్యడు అని. ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్లే ఉండాలి. ఆ అర్హత ఉన్నన్నాళ్ళు, ఆ యోగం ఉన్నన్నాళ్లే ఉంచుతాడు, లేకపోతే కాలభైరవుడు ఉండనియ్యడు అంటాడు. ఆ కుక్క వచ్చి కరుస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కుక్కలు కరుస్తాయి కాశీ నగరంలో, కాలభైరవుడు ఉండనియ్యడు అని చెప్పి ఇలా కుక్కల్ని కాలభైరవుడుగా భావిస్తారు. కాబట్టి ఆ కాలభైరవుడు ఉండనియ్యడు, కరుస్తుంది కుక్క వచ్చి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంచేత కాశీలో ఉండడానికి కూడా కొంత అర్హత ఉండాలి. అటువంటి పవిత్రమైన భావం లేనివాడు కాశీ నగరంలో ఎలా ఉంటాడు? ఎందుకు అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడడం అతనితోటి? 1000 మాటలు ఇలా అనవసరంగా మాట్లాడడం ఎందుకు? వీడితోటి కాశీ నుంచి వెళ్ళిపోమను, గెట్ అవుట్ అన్నాడు వెంటనే. ఇక్కడ నువ్వు ఉండే అర్హత లేదు. నువ్వు నా దగ్గర ఉంటూ, నా నివాసంలో ఉంటూ, నా ఇంట్లో ఉంటూ, నా నగరంలో ఉంటూ నా మీదే కోపం తెచ్చుకొని నా నగరాన్ని శపిస్తావా నువ్వు? కాబట్టి నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళిపోమను అని చెప్తూ, క్రోధ నుండెట్లు కైవల్య కులగృహంబున, కైవల్య కులగృహం మోక్షాన్ని ఇచ్చేటటువంటి పురం, మోక్షపురం కాశీనగరం. కాశీలో మరణించినటువంటి వాడు డైరెక్ట్గా మోక్షానికి వెడతాడని, అతని కుడి చెవిలో ఆ తారక మంత్రం ఉపదేశిస్తాడని, అమ్మవారేమో స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడతీస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇటువంటి మోక్షపురమైనటువంటిది, ముక్తిని ఇచ్చేటటువంటిది అయిన ఈ కాశీనగరంలో ఈ కోపిష్టివాడు ఎలా ఉంటాడు? వీడికి అర్హత ఎక్కడిది? కాబట్టి ఈ నా నివాసమైనటువంటి కాశీనగరంలో వీడెలా ఉంటాడు? వీడు కోపిష్టివాడు, వీడు శపించాలనుకున్నాడు నా నగరాన్ని, వెళ్ళిపోమ్మను అని చెప్పి ఆ ఈశ్వరుడు చెప్పాడు. చెప్పి ఇంకా అంటున్నాడు అనమాట, ఈ వారణాసి అనేటటువంటిది ముక్తి స్థానం. ఇటువంటి ముక్తి స్థానం మీద ఎవరైతే కోపిస్తారో, ఎవరైతే అలుగుతారో, ఎవరు అన్యాయం చేద్దామనుకుంటారో వాళ్ళు రుద్ర పిశాచాలైపోతారు అని చెప్పాడు ఆ పరమేశ్వరుడు. కనుక కాశీనగరాన్ని దర్శనం చేసుకోవాలి. కాశీనగరాన్ని ఎప్పుడూ కూడా పవిత్ర భావనతోటే చూడాలి. కాశీనగరంలో ఏ మనకి అసౌకర్యాలు కలిగినా
ఆ పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి తప్ప కాశీనగరాన్ని ఎప్పుడూ కూడా అసహ్యించుకోకూడదు, చిరాకు పడకూడదు. కాశీనగరాన్నే మహా శ్మశానము అని కూడా అంటారు. కాబట్టి శ్మశానే వసం తం, అటువంటి వాడు శ్మశానంలో నివసించేవాడు. ఇంతేకాకుండా నిన్న మొన్న అఘోరీ మాత గారు ఒక మాట చెప్పారు. ఆ పరమేశ్వరుడు ఎంత దయాళువు అని అంటే, ఎవరైనా జనాలు మరణించిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అతనికి ఆ చితికి నిప్పంటించేసి వెళ్ళిపోతారు, వెనక్కి కూడా చూడకుండా. కానీ ఆ పరమేశ్వరుడు ఆ లోపల ఉన్నటువంటి జీవి దుఃఖిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఒరేయ్ నాయనా, ఎవరు వెళ్ళిపోయినా నీకు నేను ఉన్నాను అని చెప్పి, నువ్వు నాకంటే నీకు చూసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి, అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు కావాలి నీకు అని చెప్పి, ఆ పోయినటువంటి వాడికి, అంటే తన శ్మశానానికి వచ్చినటువంటి వాడికి ఆ మానసికంగా భరోసా ఇస్తూ ఆయన అతని బూడిదని ఒంటికి రాసుకొని అతన్ని పవిత్రుని చేస్తాడు అని చెప్పి ఆ అఘోరీ మాత గారు చెప్పినటువంటి మాట కూడా ఎంతో విలువైనదిగా, ఎంతో ఆనందప్రదమైనదిగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇటువంటి కాశీనగరాన్ని మనం అందరం కూడా దర్శించుకొని ఆ విశ్వనాథుడిని సేవించుకొని వద్దాము, ఆ, అని చెప్పి కోరుకుంటున్నా.